నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నాగోల్ డైమండ్ మల్టీ బ్రాండ్ 2-వీలర్ షోరూంలో అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన 28 ద్విచక్ర వాహనాలు, 25 లక్షల ఆస్తి నష్టం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో విషాదం. సింగరేణి రెస్క్యూ టీం కెప్టెన్ గంప దిలీప్ కుమార్ మృతి. ములుగు జిల్లా చల్వాయ్ జాతీయ రహదారిపై ఆందోళన. వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, నాగోల్ బండ్లగూడ రోడ్డులోని డైమండ్ మల్టీ బ్రాండ్ 2-వీలర్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 కొత్త బైకులు, సర్వీసింగ్ వచ్చిన 6 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, క్యాష్ కౌంటర్లో ఉన్న 80,000 నగదు కూడా అగ్నికి ఆహుదైందని యజమాని జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కరెంట్ ఆఫ్ చేస్తే పండ కూడా కాదు ఇప్పుడు टेबल प्लेस ఆ 3 సీటాలు ఫుల్ అయ్యేది కార్పొరేట్ అన్ని వాళ్ళు. ఇది ఇన్సిడెంట్ వచ్చి ఇవాళ పొద్దున 2:30 ప్రాంతాల్లో జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది ఇది. ప్లస్ ఆల్మోస్ట్ ఇక్కడ కొత్త వెహికల్స్ ఉండే మా దగ్గర 22 వెహికల్స్ కొత్త వెహికల్స్ ఉండే అండ్ 5 to 6 పాత వెహికల్స్ సర్వీస్ వెహికల్స్ ఉండే. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. అండ్ మేము ఆ టైంలో ఇక్కడ వచ్చాము. ఆ టైం దాకా మేము వచ్చేదాకా ఇక్కడ ఫైర్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు వచ్చారు. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, వాళ్ళు మంచి పని చేశారు. కానీ మేము వచ్చేదాకా అంత మ్యాక్సిమం కాలిపోయింది మొత్తం. ఆ టైం దగ్గర 1/2 hour 45 minutesలో మొత్తం కాలిపోయింది. అండ్ క్యాష్ కౌంటర్లో కూడా ఆల్మోస్ట్ 75,000 క్యాష్ ఉండే. టోటల్ నష్టం వచ్చి ఆల్మోస్ట్ 25 lakhs దాకా వస్తుంది. నా పేరు జోసెఫ్ అండి.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. గోదావరి నీళ్లు తలాపురై పారుతున్న ములుగు నియోజకవర్గానికి ఒక చుక్క నీళ్ళు లేదు. ఏమనంటే కాళేశ్వరం, కరీంనగర్ వాళ్ళు పుట్టి పెరిగిన జిల్లాలు, వాళ్ళ ప్రాంతాలు తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు మరి రైతు ఇవాళ 1075 కొనకపోవడానికి కారణం ఏందో ఈ ప్రభుత్వం చెప్పడం లేదు. మరి ఒకవేళ ఈ గింజ గనక విష పదార్థాలు బార్లా తెరిచారు, పర్మిషన్లు ఇచ్చారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో తాజ్మహల్ హోటల్లో సఫిల్గూడ బడ్డీస్ పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో 1980లో దశకంలో విడిపోయిన పూర్వ విద్యార్థులంతా ఒకరి సహాయంతో మరొకరు అలా 70 మంది స్నేహితులు ఒకచోట కలిసి తమ అనుభవాలను విశ్లేషించుకున్నారు. వీరంతా దేశ విదేశాల్లో వ్యాపారము, ప్రభుత్వ రంగాల్లోనూ స్థిరపడ్డారు. అయితే వీరంతా కలిసి క్యాన్సర్పై అవగాహన, క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమాలను చేపట్టాలనే ఉద్దేశంతో ఏకమయ్యారని వారు తెలిపారు. షకీల్ అహ్మద్ అని మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది, సీనియర్ పిఆర్ఓ. ఆయన కూడా మా గ్రూప్ లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చెప్పండి సార్, ఇంకేమన్నా ఫ్రెండ్. ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ కమోడర్, ఎయిర్ వైస్ మార్షల్ దాకా వచ్చేసి రిటైర్ అయ్యారండి. ఆర్ఎన్ జైసింహ ఆయన చెప్పాలంటే శ్రీలంక వార్ లో అక్కడ వెళ్ళి పీస్ కీపింగ్ ఫోర్స్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక 9 టెన్స్ అవే ఒక బాంబ్ పడింది. నేను లక్కీలీ ఈ 9 టెన్స్ యువతలో ఉన్నాను, నేను సేవ్ అయిపోయాను. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ సందర్భంలో మీకు చెప్పడం ఏంటంటే, మేమందరము చిన్నప్పుడు ఫ్రెండ్స్ 1970s 80sలో కలిసాము. అప్పట్లో ఈరోజు మా ఫ్రెండ్ నారాయణ్ ప్రసాద్ అమెరికా నుంచి వచ్చారు. ఆయన 25 years వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు మేము ఆయనకి స్పెషల్గా ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆయనకి తెలియకుండా మేము ఇక్కడ తాజ్మహల్ హోటల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. 150 మందిని ఇన్వైట్ చేశాము, అందరూ వచ్చారు. వాళ్ళకందరికీ ఒక ఆనందమైన కార్యక్రమం. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారాయణ్ ప్రసాద్ తర్వాత వాళ్ళ మిసెస్ నారాయణ్ ప్రసాద్, ప్రియా నారాయణ్ ప్రసాద్, వాళ్ళిద్దరికి చాలా సర్ప్రైజ్. ఇంకా షాక్ అయిపోయింది, కళ్ళలో ఆనంద నీళ్ళు వచ్చాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలీదు ఇలాంటి సెలబ్రేషన్ చేస్తున్నామని. అండ్ ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే చోట్ల ఉన్నారు. ఇండియాలో కాకుండా కెనడాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడా, మస్కట్, దుబాయ్, ఇతర దేశాల్లో, ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికాలో అందరూ ఉంటున్నారు. ఇది ఒక గ్రూప్ స్టార్ట్ చేసామండి దాదాపు ఒక 5 years బ్యాక్. 3 ఫ్రెండ్స్తో 13 ఫ్రెండ్స్ అయ్యారు. ఆ 13 ఫ్రెండ్స్తో మేము లీడ్ తీసుకొని ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్స్ నంబర్స్ తీసుకొని యాడ్ చేయడం అయింది. ఇవాళ మేము 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 70కి వచ్చాము. మా కోరిక. శంషాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ లిస్టులో ఉన్న తప్పిదాలను సరిచేయాలంటూ టీడీపీ నాయకుడు నగేష్ యాదవ్ పేర్కొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని, మృతి చెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ లిస్టు జాబితాలో నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. ఇంటింటికి వచ్చి ఓటర్ లిస్టు సర్వే చేయవలసిన బీఎల్ఓలు కార్యాలయంలో కూర్చొని జియో ట్యాగింగ్ పేరుతో సరైన అవగాహన లేకుండా ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకొని ఖచ్చితమైన ఓటర్ లిస్టును ఏర్పాటు చేసి విడుదల చేయాలని ఆయన తెలిపారు.
చిన్నమాదిరెడ్డి చంద్రారెడ్డి. ఎవరన్నా? చిన్నమాదిరెడ్డి చంద్రారెడ్డి. పెళ్ళి అయిపోయిందా? 5-6 నెలలు దాటిపోయింది, పెళ్ళి అయిపోయింది. లాస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండనే ఉన్నారు. ఎవరన్నా? కుమార్. 6 నెలలు చనిపోయి. ఎన్ని రోజులు అంజయ్ చనిపోయి? ఈయన చనిపోయి ఒక 2 నెలలు దాటింది, 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. ఎన్ని రోజులు చనిపోయి? 6 నెలలు పైన అవుతుంది. ఓటర్ లిస్ట్, ఈ ఓటర్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అని చెప్పి విడుదల చేసారు మున్సిపల్ ఆఫీసర్లు. ఇది ఎన్నో ఆఫీసులో కూర్చొని తయారు చేసినట్టున్నది ఈ లిస్ట్ అంతా. ఈ జియో ట్యాగింగ్ అని చెప్పి చేసారు. మాకు ఈ అవుటర్ రింగ్ రోడ్కు వచ్చేసి ఇక్కడ ఈ షాబాద్ రింగ్ రోడ్ ఈ మధ్యలో ఓల్డ్ రాలా కూడా సిఎస్కే అని చెప్పారు. ఈ సబ్ రిజిస్టార్ ఆఫీస్ అవతలి కూడా ఓట్లు వచ్చినాయి. సిద్ధేశ్వర కాలనీ కూడా ఓట్లు వచ్చినాయి. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళవి కూడా ఒక 7-8 ఓట్లు చచ్చిపోయి వాళ్ళు 5-6 నెలలు అవుతుంది, 3-4 నెలలు అయింది, 2 నెలలు అయింది, వాళ్ళవి కూడా ఇలా అదే ఓటర్ లిస్టులో వచ్చినాయి. ఇంకా కొంతమంది బయట ఎక్కడనే ఉంటారు రెంటర్స్ కూడా, వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కరెక్టు వీళ్ళు సర్వే చేసి కరెక్ట్గా బిఎల్ఓలు ఇళ్ళ వరకు వచ్చి కరెక్ట్ వెరిఫికేషన్ చేసి ఈ ఓటర్ లిస్టు చేస్తే చాలా బాగుండేది. కాంటాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏ పంటర్ని ఐడెంటిఫై చేసుకోనికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అదేదో కరెక్ట్గా చూసి కరెక్ట్ సర్వే చేసి ఇంటికాడ వచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారా ఉండలేరా, ఈ డోర్ నెంబర్ మీద ఈ లిస్ట్ వచ్చింది, మరి ఓటర్ ఐడి కార్డు ఇక్కడ ఉన్నది ఈ డోర్ నెంబర్ మీద, ఇక్కడ ఉన్నారా లేరా, వీళ్ళని కరెక్ట్ ఐడెంటిఫై చేసి ఈ ఓటర్ లిస్టులో జతపరిస్తే ఎవరు కాంటాక్ట్ చేసినా కాంటాక్ట్ చేసే వాళ్ళకు కొంచెం మంచిగా ఉంటుంది. అది దానికోసం కొద్దిగా తలకాయ నొప్పి అవుతుంది బాగా. ఎవరిని ఎక్కడ ఎత్తుకోవాలని అర్థం అవ్వట్లేదు. ఈ చనిపోయిన వాళ్ళే వచ్చినాయి, ఒక్కొక్కరికి డబల్ 2 జాగాలలో 3 జాగాలలో వచ్చినాయి. కొంతమంది పేర్లు రాలేవు, ఫోటో వచ్చింది, వాళ్ళది ఏం లేవు, ఏజ్ లేదు, పేరు లేదు, ఏం లేదు, వాళ్ళు ఫొటోస్ వేసి లిస్ట్లో కొట్టేసారు. వాళ్ళని మేము ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా పోయి కలవాలి, అన్నీ కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది ఓటర్ లిస్ట్ దిక్కేని. అదేదో మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని కరెక్టు సవరించి చూసుకొని ఈ ఓటర్ లిస్టు కరెక్టు జతపరిస్తే ఈ కాంటాక్ట్ చేసే వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని మా కోరిక. అబ్దుల్లాపూర్ మెట్లో అటెండర్ చంద్రయ్య అనే వ్యక్తి ఎంఆర్ఓను కాపాడబోయి అతను గాయాల పాలై అతను చికిత్స పొందుతూ అతను కూడా మరణించడం జరిగింది. ఆ చంద్రయ్య అనే వ్యక్తిది కూడా 1 మంత్ క్రితం చనిపోయాడు, ఆయనది కూడా ఓటర్ లిస్టులో రావడం జరిగింది. అలాగే ఇంకా 5-6 మందిది కూడా చనిపోయే వాళ్ళు, ఒకరు 6 నెలలు అవుతుంది, ఒకరు 8 నెలలు అవుతుంది, ఒకరు 1 ఇయర్ దగ్గర వస్తుంది, ఒకరు 2 నెలలు 3 నెలలు అయినాయి. వాళ్ళవి కూడా అన్ని ఇళ్ళనే జతపరచడం జరిగింది. ఇవన్నీ కరెక్ట్ చూసుకొని ఇవన్నీ ఓటర్ లిస్టులకి డిలీట్ చేసి ఏవైతే కరెక్ట్ ఓటర్లు ఉన్నారో రాళ్ళగూడలా ఆ డోర్ నెంబర్ వైజ్గా కరెక్ట్ చెక్ చేసి వాళ్ళను ఆ డోర్ నెంబర్లో ఉన్నారా లేరా, ఉంటే జతపరిచి లేని వాళ్ళను అది తీసేయడం చేస్తే కొద్దిగా బాగుంటుంది. కాంటాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మనవి. మున్సిపల్ కమిషనర్ గారు అది దృష్టిలో పెట్టుకొని కొద్దిగా చూస్తే బాగుంటుందని మా అభిప్రాయం. జనగామ జిల్లా దేవరుపుల మండలం కామారెడ్డిగూడెంలో గ్రామ సభ నిర్వహించారు. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజమ్మ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ పనులకు ఖర్చయ్యే నిధులను వివరాలను తెలియజేశారు. జిల్లాలోనే మన గ్రామం పరిశుభ్రతతో మొదటి స్థానం పొందుటకు గ్రామస్తులందరూ సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న బిల్ల అంజమ్మ గారికి మరియు సీనియర్ కార్యదర్శి విజయ గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అంగన్వాడీ టీచర్లకు, విఓలకు, సిఓలకు, గ్రామ పెద్దలకు 30 రోజులలో ప్రణాళికల సుత కామారెడ్డిగూడెంలో చాలా పనులు జరిగినాయి. అలాగే ఈ 10 రోజుల ప్రోగ్రాంలో సుత పనులు పెద్దగా ఏం లేవు. వీధి లైట్లు, మోరీలు మరియు పిచ్చి చెట్లు కొంచెం ఒక 20% ఉన్నది. కామారెడ్డిగూడెంలో 80% పనులు పూర్తయినాయి. కాబట్టి
ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రామాల సభకు చేసినటువంటి ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, కార్యదర్శి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరూ, ఆరోగ్య కార్యకర్తలే కానివ్వండి, ఆశా వర్కర్లే కానివ్వండి, అందరి మహిళా సంఘాల సభ్యులు, వివో అధ్యక్షురాలందరికీ ఇక్కడికి వచ్చిన అన్ని నమస్కారాలు. ఈ సమావేశం ఉద్దేశం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఈ పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టింది మెయిన్ పరిశుభ్రత, పల్లెలు పచ్చదనంగా ఉండాలన్న ఉద్దేశంగా పెట్టిండు. దానిలో భాగంగా 30 రోజుల ప్రణాళికగా భాగంగా సెప్టెంబర్ నెలలో మనం చేసుకోవడం జరిగింది. అప్పుడు చేసినప్పుడే మనం చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మేము పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలు చనిపోయినా వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టి క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేయాలి. అంటే మొక్కలు మనం అక్కడ రోడ్ నుండి ఇక్కడ రోడ్ నాటినాం కదా, ఆ మొక్కలు పెట్టినాయి అవన్నీ బతుకున్నాయా లేవా చూసి బతికే ఉన్నాయి. అవన్నీ ఇంకేమన్నా 1-2 పోతే తీసుకొచ్చి వాటి స్థానంలో పెద్ద మొక్కలు పెట్టియాలి. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, స్కూళ్ళు శుభ్రం చేసుకొని వైట్ వాష్ చేయాలి. అంటే వీలుంటే స్కూళ్ళు శుభ్రం చేసుకొని సున్నం వేపియాలన్నమాట. ప్రజలు శ్రమదానంతో వీధులను శుభ్రపరిచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేసి ఇంకుడు గుంతలకు ముగ్గులు పోసుకోవాలి. ఈ 10 రోజులు మాత్రం కంపల్సరీ ఎవరి ఇంటి ముందటైనా కూడా మోరీలకు నీళ్ళు పోతాయి అవి అని లేకుండా ఇంకుడు గుంతలు కంపల్సరీ ముగ్గు పోసుకొని ఉండాలి. మన ఊర్లో శాంక్షన్ అయిన 161 ఉన్నాయి కదా, దాంట్లో అయినాయి దాదాపు కొద్దిమంది, ఇంకా కొద్దిమంది స్టార్ట్ చేసుకోలేదు. ఈ 5వ తారీఖు మాత్రం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో అయ్యప్ప స్వామి 14వ మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం నుండి కలశ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, మాలాధారులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. జయన్న అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య, కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పట్టించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో జయన్న కూతురు గాయత్రి మృతి చెందగా భార్య వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే చనిపోయి కింద వాళ్ళ ఏమైనా
సూర్యాపేట జిల్లా మురగాల మండలం రేపాల గ్రామంలో పల్లె ప్రగతి 2వ విడత కార్యాచరణ ప్రణాళిక అమలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిధుల ఖర్చు వివరాలను మరియు గ్రామంలో 2వ విడతలో 11 రోజుల పాటు చేపట్టే పనుల గురించి తెలియజేశారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి డాక్టర్ గారికి ఉన్నటువంటి అందరికీ తర్వాత రేపాల గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మొదటి విడత పల్లె ప్రగతిలో జరిగినటువంటి పనులను సమీక్షించుకుంటూ ఇప్పుడు ఈరోజు రెండవ విడతకు సంబంధించిన దాంట్లో 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటంటే గ్రామాన్ని నిరంతరంగా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం, నాటిన మొక్కలు విధిగా సంరక్షించడం, ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం. రేపాల గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి ప్రోగ్రాం అటెండ్ అయినటువంటి స్థాయి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు అందరికీ ధన్యవాదాలండి. ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో పోయినసారి 30 రోజుల కార్యక్రమంలో 80% వరకు గ్రామాల్లో పని కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా 20% మిగిలిపోయిన పనులు ఉన్నాయి. అవి క్రిమిటోరియా, డంపింగ్ యార్డు, నర్సరీలు ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి వీధి కూడా శుభ్రంగా ఉండాలి, ప్రతి ఇంటి యజమాని కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా డంపింగ్ మన చెత్త కుండీల్లో వేయటం అనేది మన ర్యాలీల ద్వారా గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శ గ్రామం చేయాలనే రేపాలని ఆదర్శ గ్రామంగా చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదర్శ గ్రామం చేస్తే మన మండలానికి మంచి పేరు వస్తుంది, మన జిల్లాకి మంచి పేరు వస్తుంది, అట్లాగే రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మన సీఎం గారు ఈ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి మనం కూడా ఆ రకంగా మనం గ్రామాల్లో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పనిచేసి గ్రామాన్ని సస్యశ్యామలుగా ఉంచాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా రామగిరి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 2వ విడత కార్యాచరణ ప్రణాళికపై గ్రామ సర్పంచ్ లావణ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేణుగోపాలరావు, కార్యదర్శి పరశురాం, స్పెషల్ ఆఫీసర్ నయాని, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికి తెలిసిందే, ఇంతకుముందు మనం 30 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. దానికి ఎక్స్టెన్షనే ఈ 10 రోజుల ప్రోగ్రాం పల్లె ప్రగతి. ఇంతకుముందు మనం చేసినవి కాకుండా ఇంకేమైనా కూడా పనులుంటే కార్యదర్శి వారికి చెప్తే అది కూడా చేస్తాం. ఇప్పుడు ఈ 10 రోజులు అనేవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే దీనికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళు కూడా విచ్చేస్తారు. మనం గ్రామం ఈ 30 రోజులు ఎట్లా చేసినాము, ఈ 10 రోజుల దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వబోతుంది మనకి. సో ఈ 10 రోజులకు మీరు అందరూ సహకరించి చేసుకుంటే మనకి అభివృద్ధికి సమస్యలు ఏమున్నా మన ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. ఆల్రెడీ ఏమి సబ్సిడీ ఎస్టిమేట్ సాంగ్స్ అయ్యి అగ్రిమెంట్ కావాలని మన కార్మికులు పనిచేస్తుంది, అగ్రిమెంట్ ఇస్తారు. నాటి గ్రామసభకు విచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షుడు సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు, అలాగే వచ్చేసినటువంటి అధికారులు, ఏఈఓ గారికి, ఏఈఓ గారికి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలకు ఆ యొక్క నమస్కారాలు. ఈనాటి గ్రామసభ పెట్టుకోవడానికి గల కారణం, ముఖ్య కారణం అందరికీ తెలిసిందే. పల్లె ప్రగతి 2వ విడత ప్రోగ్రాం మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రాం ఇంతకుముందు స్టార్ట్ అయింది 30 రోజుల ప్రణాళిక అనే దాన్ని పల్లె ప్రగతిగా మార్చి ఇప్పుడు 2వ విడత స్టార్ట్ అయింది. ఈ పల్లె ప్రగతి 30 రోజుల పనిలో
30 రోజులలో మనం చేసినటువంటి వర్క్స్ ఇంతకుముందు ఎల్ఈ లైట్స్ కొనుగోలు చేయడం, అలాగే లోతట్టు ప్రాంతాలను మట్టి కొట్టేయడం, రోడ్లకు రోడ్డు ఇరువైపులా మట్టి కొట్టడం, డస్ట్బిన్స్ కొనుగోలు, కూలీల ఖర్చులు, జేసీబీ ట్రాలీలు, అలాగే ట్రీగర్స్, ఇలాంటి వర్క్స్ అన్నీ చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా కొన్ని మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిపోయిన పనులు ఇంకో కొంత నిర్మాణం 100% కావాలని ఈ 10 రోజుల్లో ఆ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. అలాగే డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది, శ్మశాన వాటిగా కూడా గుర్తించి దాని స్థలం గుర్తించి ఆ పనులు కూడా చేయడానికి ఈ 10 డేస్ కార్యక్రమంలో స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఫిష్ క్లీనింగ్స్, కాలువల క్లీనింగ్స్, అవి చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా ఈ 10 రోజుల్లో చేయడానికి. అలాగే విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా అది ఇంతకుముందే ఎల్ఎం గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా ఇప్పుడు చేపడతామన్నారు. ఇంకేమైనా పనులు ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సీఏబీ బిల్లుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. 250 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నాగోల్ డైమండ్ మల్టీ బ్రాండ్ 2-వీలర్ షోరూంలో అగ్ని ప్రమాదం, పూర్తిగా దగ్ధమైన 28 ద్విచక్ర వాహనాలు, 25 లక్షల ఆస్తి నష్టం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో విషాదం, సింగరేణి రెస్క్యూ టీం కెప్టెన్ గంప దిలీప్ కుమార్ మృతి. ములుగు జిల్లా చల్వాయ్ జాతీయ రహదారిపై ఆందోళన, వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.